నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ ప్రజ్ఞాప్రాసాదమారుహ్య అశోకశోకవతో జనాన్ పర్వతస్థో యథా భూస్థాన్ ధీరో బాలానవేక్షతే. ప్రజ్ఞాప్రాసాదం ఆరుహ్య అశోకః శోకవతః జనాన్ పర్వతస్థః యథా భూస్థాన్ ధీరః బాలాన్ అవేక్షతే. ధీరః వివేకజ్ఞానము గలవాడు. ప్రజ్ఞాప్రాసాదం ప్రజ్ఞ అనే ఎత్తైన భవనమును ప్రజ్ఞ అనగా సృజనాత్మకమైన ఎరుక. ఆరుహ్య అధిష్ఠించి అశోకః శోకము లేనివాడై శోకవతః శోకముతో కూడి ఉన్న జనాన్ జనులను పర్వతస్థః పర్వతముపైనున్నవాడు భూస్థాన్ నేలపై ఉన్న బాలాన్ యథా పిల్లలను వలె అవేక్షతే చూచును. అంటే అభిప్రాయం ఏదో అహంకారంతో చూస్తాడని సెల్ఫ్ అగ్రండైజ్మెంట్గా చూస్తాడని అభిప్రాయం కాదు. ఆయనకు అలా అనిపిస్తుంది. అయ్యో వీళ్ళు చూడు ఈ సంసారులు అయోగ్యమైన విషయములను పట్టుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ఎలాగా కొట్లాడుకుంటున్నారు చూడు. ఈ ఆస్తి తగాదాల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు సోదరులు. ఆ లాయర్లను నమ్ముతాడు. తన తోడబుట్టిన తమ్మునో అన్ననో నమ్మలేడు. ఫీజు ఇచ్చిన లాయర్ని నమ్ముతాడు. ఆ లాయర్ వీడికి నువ్వు నెగ్గుతావని చెప్తాడు. వీడు అర్థం చేసుకునే విషయం ఏమిటంటే అవతల లాయర్ కూడా వాడికి ఆ మాటే చెప్పాడు అని వీడికి అర్థం కాదు. వీడి ఆస్తిని కరిగించుకుంటారు, వాడి ఆస్తిని కరిగించుకుంటారు. ఆ రకంగా కొట్లాడుకుంటూ ఫైనల్గా దీంట్లో నెగ్గేవాడు ఎవడో ఉండడు. ఇట్స్ ఏ నో విన్ గేమ్. ఆ గేమ్ని ఆడుతూ ఉంటారు. అలా ఉంటారు. అలా ఎందుకున్నారు ఈ సంసారాలు అంటే శోకవతః వాళ్ళ శోకాన్ని వాళ్ళే నిర్మాణం చేసుకుంటూ ఉంటారు. సో దీనికి ఒక రహస్యం ఉందండి. మీరు కోరుకోవాల్సింది హార్మోని, సమరసత. హార్మోని ఉండాలి. మీ హృదయంలో హార్మోని సమరసతను నిర్మాణం చేసుకున్నట్లయితే మీకు చుట్టూ కుటుంబంలో, కమ్యూనిటీలో, సమాజ జీవనంలో మీకు పీస్ అండ్ హార్మోని, శాంతి సమరసత అనుభవానికి వస్తాయి. మీ హృదయంలో అశాంతి ఘర్షణ ఉన్నట్లయితే మీకు కుటుంబంలోనూ సమాజంలోనూ కూడా అశాంతి ఘర్షణ మాత్రమే అనుభవానికి వస్తాయి. కాబట్టి ప్రయారిటీ ఏముండాలంటే వాడి మీద నెగ్గాలి, వీడి మీద నెగ్గాలి, నా మాట నిలబడాలి అనే ప్రయారిటీ ఉండకూడదు. ప్రయారిటీ ఏముండాలి అంటే నా హృదయంలో శాంతి సమరసత నెలకొనవలెను అని ఉండాలి. ఈ శాంతి సమరసత నెలకొనాలి అని పైనుంచి ఎవరో గురువుగారు శిష్యుడి నెత్తి మీద ఆదేశం వేసినట్టుగా పనికి అలా వర్కౌట్ కాదు. మీరు చూసుకోవచ్చు. అలా గురువులు ఆదేశం జారీ చేస్తారు, వీళ్ళు సరకాయ గట్టిగా ఊపుతారు తప్ప డజంట్ వర్కౌట్. గురువుగారు ఆదేశం చేశారు కాబట్టి మీరిద్దరూ కొట్లాడుకోకుండా స్నేహంగా ఉండండి. గురువుగారు ఆదేశిస్తారు. పాపం గురువుగారు లోటేమీ ఉండదు, కానీ వాళ్ళు అలా ఉండలేరు. వాళ్ళ రాగద్వేషాలు వాళ్ళకి అలాగే ఉంటాయి, వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు. అలా వర్కౌట్ కాదు. అది అవుట్ సైడ్ నుండి ఇంపోజిషన్లో వర్కౌట్ కాదు. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే వాడు తెలుసుకుని తన లోపల నుండి వాటిని అన్వేషించి ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది.
కమ్ ఫ్రమ్ విత్ ఇన్. ఆ విధంగా అదే వివేకము, ధీర, వివేక జ్ఞానము గలవాడై ఆ శాంతిని సమరసతను తన లోపల నింపుకునే ప్రయత్నాన్ని మానవుడు చేయాల్సి ఉంటుంది. మన సిస్టమ్ నుంచి ఆ యాంటాగనీ, వైరము, ఇది వైరం సందర్భంలో మనం చెప్పుకున్నాము. ఆ సిస్టమ్ నుంచి వైరమును తీసేస్తే సమరసత సహజంగా నెలకొంటే మీకు చుట్టూ శాంతి సమరసతలే అనుభవానికి వస్తాయి. అప్పుడు శోకము అనుభవానికి వచ్చేటువంటి సందర్భమే ఉండదు. అంటే అలా అనుభవానికి రాదు. శోకాన్ని వీడు అధిగమించగలుగుతాడు. అంటే దీంట్లో జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అని ఒకటి ఉన్నది. అంటే లైఫ్ ఉందనుకోండి, లైఫ్ వేర్వేరు ఘటనల, అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఒకదానికి మరొకదానికి పెద్ద ఎక్కువ సంబంధం లేని ఘటనల సమాహారమా, లేక లైఫ్ అనేది ఒక జీవంతమైన ఆర్గానిక్ హోల్ అంటారు, ఒక సమగ్రమైన జీవంతమైన ఒక ప్రక్రియన. లైఫ్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. మన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే లైఫ్ని వేరువేరు ఘటనల కింద విడగొడతారు. సంతానము, లేకపోతే వివాహము, సంతానము, ఇలాగ ముక్కల కింద విడగొడతారు. ఏ ముక్కకు ఆ ముక్కను సెపరేట్గా ఎగ్జామిన్ చేసి సెపరేట్గా ఫేస్ చేసే ప్రయత్నం చేస్తారు. సో దాంతో ఫెయిల్ అయిపోతారు. లైఫ్ అన్నది అలాగ విడివిడి ఫ్రాగ్మెంటరీగా చూడకూడదు. ఇట్స్ అన్ ఆర్గానిక్ హోల్. ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇట్స్ ఓకే, ఒక స్టెప్లో తేడా వచ్చినది, అంత మాత్రాన లైఫ్ అంతా ఏమీ చెడిపోలేదు. ఆ ఒక్క సింగిల్ స్టెప్ని మీరు ఐసోలేటెడ్గా చూసి శోకించవలసిన అవసరం లేదు. ఇట్ ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఎన్ హోల్. ఆ హోల్ దృష్టి ఉన్నట్లయితే ఈ స్మాల్ పార్ట్లో ఫెయిల్ అయినా కూడా మనకి శోకము కలగదు. మీకు ఆ హోల్, లైఫ్ ఈజ్ ఏ హోల్, ఆర్గానిక్ దృష్టి, ఆర్గానిక్ హోల్ అంటే ఒక జీవంతమైన సమగ్రమైన ప్రాసెస్ అది. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మీరు విస్మరించి ఆ చిన్న ఇన్సిడెంట్ని ఐసోలేటెడ్గా మీరు ఎగ్జామిన్ చేస్తారో అప్పుడు మీరు ఫెయిల్ అయిపోయామని అనుకుంటారు, శోకము అని అలా అనుకుంటారు. సో తర్వాత అదొకటి. అంతకంటే కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మీకు మొత్తం దోషమును సమగ్రంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటైర్ ఇల్నెస్. ఇప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది. దుఃఖం ఎందువల్ల కలిగింది అంటే ఇక్కడ ఏదో నష్టం కలిగింది, అంచేత దుఃఖం కలిగింది అని ఆ రకంగా దాన్ని ఐసోలేటెడ్గా మీరు ఎగ్జామిన్ చేసినట్లయితే ఆ దుఃఖము తత్కాలమునందు అనుభవానికి వస్తుంది. తర్వాత కాలప్రభావం చేత కొంత తగ్గినా మళ్ళీ ఇంకో ఘటన జరుగుతుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. మీరు అలాగా పీస్ మీల్ అప్రోచ్ తప్పది. అసలు నీకు దుఃఖం కలిగిందంటే ఎందువల్ల కలిగింది? ఆ ఫలానా ఘటన వల్ల దుఃఖం కలిగింది. ఇట్ ఈజ్ అది ఒక ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. ఫలానా ఘటన వల్ల దుఃఖం కలిగింది అన్నది ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్. మీరు మొత్తం ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో మనం ప్రేమించే వ్యక్తి దేహత్యాగం చేసినాడో అంచేత దుఃఖం కలిగినది అని ఆ రకంగా ఆ దేహత్యాగము, మనం ప్రేమించి రోజు లోకంలో వేలాది మంది పోతూ ఉంటారు, దాని గురించి వీడేమీ దుఃఖించడు. నేను ప్రేమించే వ్యక్తి మరణించినాడు అని దాన్ని ఒక ఐసోలేటెడ్గా ఆ సమగ్రమైన జీవితము మరణము అనే సమగ్రమైన విచారము అవగాహన వాటిని ప్రక్కన పెట్టి కేవలము తను ఆసక్తి కలిగిన ఒక మనిషి మరణించాడు అని ఐసోలేటెడ్గా ఒక ముక్క కింద దాన్ని చూచి అది నా దుఃఖమునకు కారణము అని ఆ విధంగా కారణకార్యభావాన్ని కల్పించుకుని వీడు దుఃఖిస్తూ ఉంటాడు. మీరు సమగ్రంగా చూడడం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. సమగ్రమయంగా చూసే పరిస్థితి ఏమిటో తెలుసిన, జీవనము బ్రతుకు ఎట్లు సత్యమో చావు కూడా అట్లే సత్యము. పుట్టిన ప్రతి ప్రాణి చావుట తప్పదు, పుట్టుట గిట్టుట కొరకే అని ఒక సమగ్రమైన అండర్స్టాండింగ్. ఆ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే మీకు నిర్మాణం చేసుకున్నారో
ఇప్పుడు శోకమునకు తావు ఉండదు. దాన్ని అలా ఐసోలేట్ చేసి శోకించుట అనేది చాలా తప్పది. అంటే ఎప్పుడైనా మీరు శోకిస్తున్నారు అంటే మీరు మిమ్ములను మీరు ఆ సర్వము నుండి, ఆ పూర్ణత్వము నుండి, సర్వము నుండి విడదీసుకుని ఒక ఆస్ట్రసైజ్డ్, అంటే నేను నాది అనేటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి తాదాత్మ్యంలోకి, అధ్యాసలోకి వెళ్ళిపోయి దాంట్లో కూర్చుని మీరు దుఃఖిస్తూ ఉంటారు. లేకపోతే దుఃఖానికి హేతువే లేదు. చాలామంది ఈ మధ్యన గురువులు ఈ కరోనా వైరస్ వచ్చిన కారణంగా ఇది ఒక ఆపద వచ్చినది, దీనికి పరిష్కారం ఏమి అని వెతికేసి ఒకళ్ళు లలిత సహస్రనామ పారాయణ చేయమంటాడు, ఈ ప్రేయర్స్ని ట్రంప్ కార్డు కింద వాడడం అనే పద్ధతి మొదలుపెట్టారు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ప్రేయర్, ఐఎమ్ సేయింగ్ అబౌట్ వాట్ ఈజ్ కరోనా. ఈజ్ ఇట్ ఏ కెలమిటీ? ఈజ్ ఇట్ ఏ కెలమిటీ? ఇంతకుముందు ప్లేగ్ వచ్చింది, ఫేమిన్స్ వచ్చాయి, సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది, వేలాది మంది కాదు లక్షలాది మంది ప్రాణాలను త్యాగం చేశారు. సమాజ జీవనంలో ఏవో మార్పులు వస్తూ ఉంటాయి, అది డైనమిక్గా మారిపోతూ ఉంటుంది కానీ స్టాటిక్గా ఉండదు. మనకి తెలుసున్న వాళ్ళే పోయి ఉండొచ్చు, మనకి కావలసిన వాళ్ళే పోయి ఉండవచ్చు. అయినా కూడా దట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది టోటల్ మూమెంట్. యూ హ్యావ్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది హోల్. టోటల్ మూమెంట్లో అది ఒక భాగము. ఇట్ హ్యాపెన్స్, ఇట్ కమ్స్, దాని ప్రభావం కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత తగ్గుతుంది, అండ్ సంథింగ్ ఎల్స్ విల్ కమ్. కాబట్టి దీనిని ఒక ఆపదగా పరిగణించుట తప్పు అని బోధించాలి. అని బోధించకుండా జనులందరూ అజ్ఞానము చేత ఇది ఆపదను నిశ్చయించి కూర్చుని ఉండగా, ఈ గురువుగారు కూడా అవునవును ఇది ఆపదే అని చెప్పేసి ఈయన దాన్ని వ్యాలిడేట్ చేసి వాళ్ళ అజ్ఞానాన్ని ఈయన సమర్థించి, ఒకవేళ వాళ్ళు ఏ కారణం చేతనైనా కొంచెం తెలివితేటలతో ఇలాంటివి వస్తూనే ఉంటాయి, పర్వాలేదులే అని వాళ్ళు కొంత నిర్లిప్తంగా ఉన్నా వాళ్ళ నిర్లిప్తతని చెడగొట్టి వాళ్ళలో ఒక ఆవేదనను, ఒక భయమును, ఆశంకను ప్రవేశపెట్టి ఇది ఒక ఆపద వచ్చేసిందనేటువంటి భావనను జనులకు కలిగించి వాళ్ళకి ఆ చింతను, ఆ బెంగను నిర్మాణం చేసి దాని నుంచి బయటపడడానికి మళ్ళీ ఇగో ఈ పారాయణ చేస్తే బయటపడతారు అని ఒక పద్ధతిని ప్రవేశపెట్టి, ఇదంతా కూడా ఇది ఎంటైర్ మూమెంట్ ఈజ్ రూటెడ్ ఇన్ ఇగ్నరెన్స్. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. అందుకంటే సైంటిస్టులు చెప్పిన పద్ధతే మంచిది. ఏమిటంటే ఇట్ ఈజ్, వాళ్ళు ప్రేయర్ గురించి మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారంటే సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి, దట్ ఈజ్ బెటర్. యూ నీడ్ నాట్ వర్రీ అదర్ దాన్ దాట్. దీంట్లో ప్రమాదం ఏమీ లేదు. ది డెత్ రేట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, 2% 3% ఉంటుంది. కోమార్బిడిటీ ఉండకపోతే అసలు మీకు డెత్ ప్రసక్తే లేదు. అది ముందు ముక్కులోనే మీకు దాని లక్షణం బయటపడిపోతుంది, ముక్కు నుంచి గొంతులోకి వెళ్లకుండా మీరు చూసుకోండి అని వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. మనుష్యుల్ని సరైన దారిలో ప్రవేశపెట్టారు. వీళ్ళు ఆచార్యులందరూ ఏం చేశారు? వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళకి ధైర్యం చెప్పాలి, విజ్ఞానాన్ని బోధించాలి. మీరు ఆ సైంటిస్టులు డాక్టర్లు చెప్పిన పద్ధతిని అనుసరించండి అని చెప్పాలి. అల్టిమేట్గా మనం ఈశ్వరుని శరణు వేడి మన జీవితాన్ని మనం ముందుకు సాగించాలి అని చెప్పాలి. అది చెప్పడం మానేసి ఇది ఒక ఆపద వచ్చిందని, ఈ ఆపద గ్రహాల వల్ల వచ్చిందని, నక్షత్రాల వల్ల వచ్చిందని, లేకపోతే దేవాలయాల్లో ఏదో అపరాధం చేయడం వల్ల వచ్చిందని, అక్కడెక్కడో తిరుపతిలో దేవునికి నైవేద్యం పెట్టడం మానేశారట అంచేత వచ్చిందని, ఈ విధంగా దీపం ఆరిపోయిందట తిరుపతిలో, అదో రూమరు, తిరుపతిలో దీపం ఆరిపోయిందట. ఎప్పుడూ లేని 300 సంవత్సరాల్లో ఎప్పుడూ ఆరిపోని దీపము ఆరిపోయిన కారణంగా ఈ కోవిడ్ వచ్చిందని చెప్పేసి ఒకడు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మమ్మల్ని అందరినీ దీపాలు వెలిగించమన్నారు యాజ్ ఎ ప్రాయశ్చిత్తం. తిరుపతిలో దీపం ఆరిపోయిన దానికి ప్రాయశ్చిత్తంగా మేము దీపాలు వెలిగించాము. ఇక్కడ దీపం వెలిగించడంలో తప్పే ఉందని నేను వెలిగించాను. ఈ విధమైనటువంటి ఒక అజ్ఞానాన్ని సమాజంలో ప్రవేశపెట్టి, సో మనిషి మతం పేరుతో ఈ సమాజ జీవనము సత్యము అనేటువంటి భ్రమతో, తర్వాత ఆర్గానిక్ హోల్ అనే దృష్టి లేక, సమగ్రమైన హోలిస్టిక్ థింకింగ్ అంటారు, అది లేక ఫ్రాగ్మెంటరీ థింకింగ్తో తన శోకమును తానే నిర్మించుకుంటూ ఉంటాడు. కాబట్టి దీన్నంతని సమగ్రంగా పరిశీలించి మీరు సొల్యూషన్ రాబట్టగలుగుతారే తప్ప
నాకు లాటరీ తగలలేదు, వాడికి తగిలింది, వాడికి ఏ గ్రహాలు బాగున్నాయో నాకు ఏ గ్రహాలు చెడిపోయాయో అని అలా పీస్ మీల్ కింద వాటిని అలా వ్యాఖ్యానం చేసుకుంటూ బ్రతుకుట. లేకపోతే ఈవేళ కోవిడ్ వచ్చింది కాబట్టి ఈ పారాయణ చేయండి, అక్కడేదో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వచ్చినట్లయితే ఆ పూజ చేయండి, ఎలక్షన్ వస్తే ఈ యజ్ఞం చేయండి, ఆ ఉపాసన చేయండి అని ఈ విధంగా ఒక డివిజివ్ అండ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్లోనికి సమాజమును నెట్టివేయుట విజ్ఞుల యొక్క ధర్మము కాదు. అంచేతనే ఆ విధంగా ప్రవర్తిల్లే సమాజమును విజ్ఞులు ఎలా చూస్తారంటే వీళ్ళందరూ కూడా పిగ్మీస్, లో ఇంటెలిజెన్స్, అంతకంటే ఏమీ కాదు. వీళ్ళు లో ఇంటెలిజెన్స్ పీపుల్, వాళ్ళకేమీ తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు. స్వయం మూఢా పండితం మన్యమానా దంద్రమ్యమానా పరియంతి మూఢా, ఆ కేటగిరీకి చెందిన వాళ్ళే తప్ప, లో ఇంటెలిజెన్స్ వాళ్ళే తప్ప పెద్ద తెలివైన వాళ్ళేమీ కాదు. ఆ విధంగా విజ్ఞులు ఈ జనులకు సరైన దారి చూపించకుండా వాళ్ళ భయాన్ని రెచ్చగొట్టేటువంటి సోకాల్డ్ గురువులను చాలా లో ఇంటెలిజెన్స్ పీపుల్గా విజ్ఞులు దర్శిస్తూ ఉంటారు. ఇది శ్లోకం. ఓకే. ఎప్పుడైనా దుఃఖం కలిగిందనుకోండి, దుఃఖం అనేది కలుగుతుంది కదా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా దుఃఖం కలగవచ్చు. అప్పుడు మీరు దాన్ని హౌ టు అప్రోచ్ ఇట్ అన్నదానికి ఒక పద్ధతి కలదు. ఏమిటంటే యు ట్రై దిస్. ఆ దుఃఖముతో మీకు దుఃఖం కలుగుతుంది, ఏదో ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, అదేదో ఘటన వల్ల దుఃఖం కలగవచ్చు, లేకపోతే గతకాలీనమైన స్మృతి ఏదో మనస్సుకి వచ్చి దుఃఖము కలగవచ్చు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ మీకు దుఃఖము కలిగినప్పుడు మీరు వెంటనే యూ కెన్ మేక్ ఎ మిస్టేక్ అబౌట్ ఇట్, ఆర్ మీరు తెలివితేటలుగా కూడా ఆ దుఃఖమును అడ్రస్ చేయొచ్చు. మిస్టేక్ ఎలాగా ఉంటుందో తెలుసునా? తాదాత్మ్యముగా ఉంటుంది, తాదాత్మ్య రూపంగా మిస్టేక్ ఉంటుంది. అంటే ఏమిటి? ఆ దుఃఖాన్ని మీరు ఇంటర్నలైజ్ చేసేసుకుంటారు. అంటే ఏమిటి? ఆ దుఃఖము నేను దుఃఖిని, ఇది దుఃఖము నేను దుఃఖిని ఇంటర్నలైజ్ చేసుకుంటారు. ఈ ప్రిన్సిపుల్ని ఫిజికల్ పెయిన్కి కూడా అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఫిజికల్ పెయిన్ ఉందనుకోండి, పెయిన్ వస్తూనే సో హీర్ ఈజ్ ది పెయిన్ అండ్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ది పెయిన్, ఐఎమ్ ది వన్ హూ ఈజ్ పెయిన్డ్ ఆర్ హూ ఈజ్ పెయిన్ఫుల్. సో ఆ రకంగా యూ ఐడెంటిఫై విత్ ది పెయిన్. ఆ రకంగా దాన్ని ఐడెంటిఫికేషన్, విచ్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ఇంటర్నలైజేషన్ అన్నాను నేను. ఇట్ ఈజ్ మియర్లీ ఐడెంటిఫికేషన్. అలా ఐడెంటిఫై చేసేసుకుంటారు. దుఃఖము దుఃఖే అయిపోతాడు వీడు. ఆ మిస్టేక్ చేయకూడదు. ఫిజికల్ పెయిన్ విషయంలో కూడా అటువంటి మిస్టేక్ చేయకూడదు. ఫిజికల్ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని సాక్షిగా దర్శించవలేము. యూ వాచ్ ఇట్, దాన్ని వాచ్ చేయండి. పోనీ సాక్షి అన్నది చాలా పెద్ద మాట. మీరు వాచ్ చేయొచ్చు కదా, పెయిన్ని వాచ్ చేయండి. పెయిన్ని వాచ్ చేస్తే, ఫిజికల్ పెయిన్ మీరు ట్రై చేయండి. పెయిన్ని వాచ్ చేసినప్పుడు మీకు కొన్ని అనుభవాలు కలుగుతాయి. మీరు ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫిజికల్ పెయిన్ని మీరు వాచ్ చేసినప్పుడు మీకు ఏమనుభవం కలుగుతుందంటే, మేబీ మనం అనుకున్నంత ఇంటెన్స్ కాదేమో అది అని ఒక అనుభవం కలుగుతుంది. మనం కంగారు పడిపోయి నాకు నొప్పి వచ్చేస్తుంది. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఎప్పుడైనా గమనించారా మీరు? వాళ్ళు కింద పడతాడనుకోండి, ఇప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు చూస్తారు. వీడు పడ్డట్టు రికగ్నైజ్ చేయరు. దే డోంట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ హిస్ ఫాల్. అటు ఇటు చూస్తారు. ఆ పిల్లవాడికి నొప్పి కలుగుతూ ఉంటుంది పాపం. ఇలా అనుకుంటాడు. కళ్ళమ్మడి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఏడుపు పొంగి పోతూ వస్తూ ఉంటుంది. కానీ పెద్దవాళ్ళ కేసు చూస్తాడు. చూసి వీళ్ళెవళ్ళు అసలు వీడు పడ్డ సంగతి గుర్తించలేదు అని అనుకుంటాడు పాపం. అనుకుని ఏడుద్దామా వద్దా అని కొంచెం ఆలోచించి దులిపేసుకొని వెళ్ళిపోతాడు. అదే వాడు పడ్డ వెంటనే అయ్యో అయ్యో అని మీరు వెళ్ళారనుకోండి, వాడు భోరుమని అడవడం ప్రారంభిస్తాడు. మీరు అదే దృష్టాంతంగా పెట్టుకోండి. ఏదైనా ఫిజికల్ పెయిన్ వచ్చిందనుకోండి, వెంటనే అయ్యో పెయిన్ వచ్చేస్తుంది, తలపోటు వచ్చేస్తుందని వెళ్ళేసి పూర్వం ఎనాలజిన్ ట్యాబ్లెట్ అని వెళ్ళాం. ఇప్పుడు ఇబుప్రోఫెన్ అనాలి, ఇంకంతకంటే ఇంకేముంటారు. వెళ్ళి ట్యాబ్లెట్ వేసేసుకున్నారనుకోండి, ఎనాసిన్ అవి ఉన్నాయా? శారిడన్ ఎనాసిన్ ఉన్నాయా? శారిడైన్ అయితే ఉందా? ఓకే.
సమ్ కైండ్ ఆఫ్ ఎన్ అనాల్జెసిక్ ట్యాబ్లెట్ అది వేసేసుకుంటే మీరు ఇంకా ఆ పెయిన్ని ఎగ్జామిన్ చేసేటువంటి ఆ వివేకము, ఆ స్పేస్ మీకు ఉండదు. కాబట్టి వేసుకోవచ్చు. ట్యాబ్లెట్ ఎక్కడికి పోతుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓ పావు గంట తర్వాత వేసుకోవచ్చు. ఈ పావు గంట సేపు ఈ పెయిన్ని మీరు ఎగ్జామిన్ చేయండి. యు వాచ్ ఇట్. అంటే డోంట్ ఇంటర్నలైజ్ ఇట్, డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్, యు ఎక్స్టర్నలైజ్ ఇట్. మీరు వాచ్ చేసేప్పుడు యూ ఎక్స్టర్నలైజ్ ది పెయిన్ అండ్ ఎగ్జామిన్ ఇట్. దెన్ సడన్లీ మీకు కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఒకటి, ఆ పెయిన్ మీరు అనుకున్నంత ఇంటెన్స్ కాదు. చూడండి వెదర్ ఆ అనుభవం మీకు కలుగుతుందేమో ట్రై చేయండి. రెండు, ఆ పెయిన్ దాని క్వాలిటీ ఈజ్ వర్త్ ఎగ్జామినింగ్. ఇట్ ఈజ్ నాట్ వన్ కంటిన్యూస్ పెయిన్, ఇట్ ఈజ్ ఆన్ ఆఫ్ పెయిన్. అది కొంచెం నొప్పి అనిపిస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ నొప్పి అనిపిస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, అలా ఉంటుంది. ఆ రకంగా మీరు పెయిన్ని ఎగ్జామిన్ చేయండి. ఆ రకంగా యూ డెవలప్ ఏ స్పేస్. ఆ స్పేస్లో ఆ పెయిన్ ఇట్ హీల్స్ ఇట్ సెల్ఫ్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మీరు ట్యాబ్లెట్ వేసుకోక్కర్లేదు. ఒకప్పుడు పెయిన్ ఈజ్ మోర్ ఇంటెన్స్, ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ మీకు ఎప్పుడూ ఉంటుంది. అది ఫిజికల్ పెయిన్. కమింగ్ టు ది బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్. ఇక్కడ మనం శోకం గురించి మాట్లాడుతున్నాం కనుక సైకలాజికల్ పెయిన్ ఇట్ వర్క్స్ ద సేమ్ వే. ఇన్ఫ్యాక్ట్ ఫిజికల్ సైకలాజికల్ అని ఊరికేలాగా ఎనాలిసిస్లో కొంత చెప్పినా అల్టిమేట్లీ వాట్ ఈజ్ ఫిజికల్ ఈజ్ సైకలాజికల్ అండ్ వాట్ ఈజ్ సైకలాజికల్ ఈజ్ ఫిజికల్. పోలండి సైకలాజికల్ పెయిన్ ఉంది, ఏదో సఫరింగ్. డోంట్ ఐడెంటిఫై విత్ దట్ పెయిన్, డోంట్ ఇంటర్నలైజ్ ఇట్, యు ఎక్స్టర్నలైజ్ ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. సో ఈ దుఃఖము కలదు, నేను సాక్షిని. అహం దుఃఖి అనకూడదు. అహం పశ్యామి, అహం సాక్షి. ఇది దుఃఖము. ఈ దుఃఖం ఉన్నది, ఇప్పుడే వచ్చిందా? ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈ శల్యము లేక ఈ దుఃఖము గలదు. అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ అని దానిని మీరు యు ఎక్స్టర్నలైజ్ ఇట్. ఎప్పుడు కూడా ఎక్స్టర్నలైజేషన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు లిబరేషన్. మీకు ఆ శోకం నుంచి మీకు విముక్తి కలుగుటకు మొదటి స్టెప్ ఎక్స్టర్నలైజేషనే. స్టెప్ అవే అండ్ లుక్, స్టెప్ అవే అండ్ లుక్. అయితే మరి ఒక ఘటన జరిగి నాకు దుఃఖం అన్నప్పుడు ద ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఎవరో పోయారనుకోండి, దుఃఖం కలుగుతుంది. బట్ దాన్ని మీరు ఎగ్జామిన్ చేస్తారు సాక్షిగా. బట్ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ దేహాన్ని తీసుకెళ్ళి దాన్ని ఏదో చేయాల్సి ఉంటుంది. అవి దే హ్యాపెన్. అవి ఆగిపోనక్కర్లేదు, ఆగిపోకూడదు. అవి ఎందుకు ఆగిపోవాలి? దాంట్లో మన పాత్ర ఉన్నట్లయితే మనం ఆ పాత్రని మనం పూచీగా మనం దాన్ని నిర్వర్తిస్తాం కూడా. అవి ఏమీ ఆగిపోకూడదు, అవి నడుస్తూనే ఉంటాయి. బట్ they don't contribute to the pain. And so the mind alone matters, not the physical events. Physical event is not the point. ఇప్పుడు ఎవరైనా పోయారు, దుఃఖం కలిగింది, ఆ ఫిజికల్ ఈవెంట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఇట్ ఈస్ ది మైండ్ దట్ మ్యాటర్స్. ఆ మైండ్లో మీకు ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో దెన్ there is no internalization. On the other hand, there is externalization. అప్పుడు క్రమంగా మీకు ఆ శోకము దాని పవర్ తగ్గిపోతుంది. యు రైజ్ అబౌవ్ ద శోక. కాబట్టి అశోక ఆర్ విశోక, శోక శోకవతో జన. కొంతమంది ఎలా ఉంటారు, ఈ శోకమును దాన్ని కంప్లీట్గా దాంతో ఐడెంటిఫై అయిపోయి దాంతో ఏ రకమైన స్పేస్ లేకుండా ఆ మైండ్లో పుట్టి ప్రవహించేటువంటి భావజాలము, వికారములు ఏవైతే ఉంటాయో వాటితోటి ఎటువంటి స్పేస్, లిటిల్ స్పేస్ కూడా లేకుండా మనుషులు జీవిస్తూ ఉంటారు. నేను ఇలా చెప్తూ ఉంటాను, జనులు మోడర్న్ పీపుల్ ఎలా ఉంటారంటే అవుటర్ స్పేస్ మీద ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉంటారు. అవుటర్ స్పేస్ మీద ఉన్న ఫోకస్ ఎంత ఎక్కువ. పెట్టి కొనాలనుకోండి, పెట్టి లైట్గా ఉండాలి, చోటు ఎక్కువ ఉండాలి, లోపల సామాను పెట్టుకుందుకు స్పేస్ ఎక్కువ ఉండాలి. పెట్టే ఏం పోనీ తక్కువ స్పేస్ ఉండొచ్చు కదా. నో,
బిగ్గర్ స్పేస్. పూర్వం ప్లాట్ కొని ఇల్లు కట్టేవారు. 150 గజాల్లో ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే అబ్బెబ్బెబ్బే 500 గజాలైనా లేకపోతే ఇల్లు ఎలా కట్టుకుంటారు, స్పేస్ ఉండాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు అంటారు 5 అడుగులు విధులు పెట్టి ఇల్లు కట్టుకోమంటారు. వీడు అబ్బెబ్బెబ్బే 2 అడుగులు విధులు పెడతాం, తర్వాత క్రమంగా 1 అడుగు, తర్వాత క్రమంగా 0 అడుగు, మొత్తం వాలంతా కూడా కాంపౌండ్ వాల్ మీద కట్టేస్తుంది. ఆ కిటికీ మీద ఉంటుంది రోడ్డు. యూ షుడ్ నాట్ డూ దాట్. మున్సిపాలిటీ ఈజ్ వర్త్లెస్. వాళ్ళు అసలు దాన్ని డిమాలిష్ చేయాలి. దే డోంట్ డూ దాట్. ఇక్కడ మీరు ఇటువంటి పని విదేశాల్లో ట్రై చేయండి, యూరోప్ వెళ్ళి ట్రై చేయండి. యూ విల్ బి పుట్టింగ్ జైల్. అమెరికాలో అయితే చాలా స్ట్రిక్ట్. వాడికి ప్లాన్ ఇస్తారు కట్టడానికి, వాడు అప్రూవ్ చేస్తాడు ఆ ప్లాన్, వాడు వచ్చి చూసుకుంటాడు, ఆ ప్లాన్ తోటి వస్తాడు, చూసుకుని ఓ సర్టిఫికెట్ ఇస్తాడు, సర్టిఫికెట్ ఆఫ్ ఆక్యుపేషన్ అని ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. అది చేతిలో పట్టుకుని మీరు దాని లోపల ప్రవేశించాలి. ఆ ప్లాన్కి భిన్నంగా మీరు కట్టనేకూడదు. అక్కడ అప్రూవ్ అయిన ప్లాన్కి కొటేషన్ ఇస్తాడు కన్స్ట్రక్ట్ చేసేవాడు, వాడు కూడా ఆ ప్లాన్ ప్రకారం కడతాడు, మీరు మార్చమంటే పెట్టాడు. అక్కడ 3.5 బాత్రూమ్ ప్లాన్లో చూపించి దాన్ని 4 చేద్దామంటే వీడు ఒప్పుకోడు, ఈ కన్స్ట్రక్షన్ వాడు ఒప్పుకోడు, బికాజ్ ఇట్ ఈజ్ ఇల్లీగల్. చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీ ఇష్టమైనట్టు కట్టచ్చు. గోడ దాకా గది కట్టేస్తాడు, ఇంకొంచెం రోడ్డు మీదకి వెళ్ళి గది కట్టేస్తాడు. సో ఈ వాంట్స్ మోర్ స్పేస్, అవుటర్ స్పేస్. బాత్రూంలో మీరేం దొర్లుతారా? ఇట్ని బాత్రూంలో దొర్లుతారా? 5x5 షుడ్ బి నా? నో 10x10 ఉండాలి. బాత్రూంలో మీకు స్పేస్ ఎక్కువ కావాలి. బెడ్రూమ్లో ఏం చేస్తారు? 10x10 చాలేమో? నో 20x20 ఉండాలి. అక్కడ స్పేస్ ఎక్కువ ఉండాలి. డ్రాయింగ్ రూమ్ స్పేస్ ఎక్కువ, ప్రతి చోట స్పేస్ కావాలి. పీపుల్ దే ఆర్ పర్సూయింగ్ స్పేస్, అవుటర్ స్పేస్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్, రైట్? తర్వాత బస్సులో సీట్ కావాలంటే ఏమన్నది 2+2 బస్సా 2+3 బస్సా? 2+3 బస్సు అయితే మేము ఎక్కాం, అదే ఇరుగ్గా ఉంటుంది. 2 అయితే మేము ఎక్కుతాం. 10 రూపాయలు ఎక్కువ పడేసి 2 ఎక్కుతాడు. విమానాల్లోనూ అంతే. వీడికి స్పేస్ ఎక్కువ కావాలి, అవుటర్ స్పేస్. అరే అవుటర్ స్పేస్ కోసం అంత తాపత్రయపడుతున్నారు, బెంగ పెట్టుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, పెద్ద ప్రయత్నం, శక్తి, యుక్తి అవుటర్ స్పేస్ కోసం మీరు జీవితం అంతా వాడుతున్నారు కదా. ఎప్పుడైనా ఇన్నర్ స్పేస్ కోసం కొంత మనస్సు పెట్టినారా? ఆ ఇన్నర్ స్పేస్ అక్కర్లేదు. వై డూ యూ నీడ్ అవుటర్ స్పేస్ అంటే క్రాంప్డ్గా ఉంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అంతే కదా. ద సేమ్ థింగ్ అప్లైస్ ఇన్సైడ్ ఆల్సో. దుఃఖము, స్పేస్ లేదు, నేను దుఃఖము. దెర్ ఈజ్ నో స్పేస్ బిట్వీన్ ది టూ. దుఃఖమే నేను, నేనే దుఃఖము. దట్ ఈజ్ నాట్ ది వే టు లివ్ ఎ లైఫ్. కాబట్టి ఎక్స్టర్నలైజేషన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ టు లిబరేషన్. ఎక్స్టర్నలైజ్ చేయాలి. కాబట్టి సాక్షిణో యది దుఃఖిత్వే దుఃఖిన సాక్షితా కథం అంటే ఏదో శ్లోకం ఉంది పంచదశి గారు. సాక్షి వేరు, దుఃఖం వేరు. దుఃఖమే సాక్షి, సాక్షే దుఃఖమైతే దానికి మళ్ళీ సాక్షి ఎక్కడి నుంచి వస్తాడు? ది ఆర్గ్యుమెంట్ ఈజ్ వెల్ అండర్స్టూడ్. కాబట్టి ఎక్స్టర్నలైజేషన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఫర్ లిబరేషన్ ఫ్రమ్ శోక. ఇంకా నేను ఈ శోక డిస్కషన్ కంక్లూడ్ చేస్తాను. అయితే సమాజంలో జనులను అందరినీ కూడా చాలా గాఢంగా ప్రభావితం చేసేది శోకము కనుక దాని గురించి కొంత ఎక్కువ వ్యాఖ్యానం చేసినా నష్టమేం లేదు. చేయాలని అనిపించి నేను కొంత సాగతిస్తున్నాను. మీకు రహస్యం చెప్తా. ట్రూత్ వర్సెస్ ఫాల్స్హుడ్ అని 2 ఉన్నాయి, సత్యము అసత్యము. ట్రూత్ వర్సెస్ ఫాల్స్హుడ్. ఏమండి, ఇప్పుడు మీకు దుఃఖం కలిగింది. ఈ దుఃఖము ట్రూత్ నుండి వచ్చిందా, ఫాల్స్హుడ్ నుంచి వచ్చిందా అని మీరు చూసుకోవాలి. ఈ విషయాన్ని లోకంలో సామాన్యులు, జనులు, ప్రాకృత జనులు గమనించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు.
కానీ విద్వాంసులైన వారు, మేము ఆచార్యులమని పేరుతో సమాజానికి వేదాంతాన్ని బోధించేవారు కూడా దీన్ని గమనించకపోవడము ఎంతయో దురదృష్టకరము. అదేమంటే ట్రూత్, మనం వేదాంతం బోధిస్తున్నాం, వేదాంతం చదువుకుంటున్నాం. వేదాంతం అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్. సత్యము మిథ్య. మిథ్య అంటే ఫాల్స్హుడ్, టేక్ ఇట్ లైక్ దాట్. దానికి మళ్ళీ ఇంకేదో అలా అడ్డగోలు మీనింగ్ చెప్పడం కాదు. సత్యం మిథ్య అంటే మిత్, ఫాల్స్హుడ్. ట్రూత్ అంటే సత్యం. సత్యము అసత్యము, సత్యము మిథ్య, ఈ రెండు ఉన్నాయి. దేనికి విజయం? ఉపనిషత్తు ఏం చెప్పింది? సత్యమేవ జయతే నా అనుకృతం అని చెప్పింది. సత్యమే జయిస్తుంది తప్ప అసత్యం ఎన్నడూ జయించదు అని చెప్పింది. ఇప్పుడు మనం కాదండి వాడు అసత్యం పాటించాడు, వాడు జయించాడు అని మనం అలా అనొచ్చా? వీ కెన్ వీ సే లైక్ దా? ఇప్పుడు 1939లో హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభించినాడు. 39లో ఆయిందే విజయం, 40లో ఆయిందే విజయం, 41లో కూడా ఆయిందే విజయం. హిస్టారియన్స్ రాస్తారు, హిట్లర్ 3 సంవత్సరాలు వరుసగా ఆ వరుస విజయములను మహా సంతోషంగా ఆస్వాదించేవాడు. ఆయన తన సింహాసనం మీద కూర్చుని విజయం మీద విజయం, ఈ హిట్లర్ యొక్క ఆర్మీస్కి అడ్డే లేదు అన్నట్టుగా. ఆ టైంలో సత్యమేవ జయతే నానృతం అనే వాళ్ళైనా అన్నారనుకోండి, వాడి మీద జనులు నోరు మూసుకో అని అనే పరిస్థితి. కానీ ఏమైంది? కొంచెం ఓపిక పట్టండి, సత్యమే జయించింది. సత్యమే జయించింది. కాబట్టి మీరు సత్యానికి పరాజయం కలిగిపోతుందేమో అనే భయం మీరు పెట్టుకున్నారంటే మీకు ఆత్మవిశ్వాసం లేదన్నమాట. సత్యమే జయిస్తుంది. బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, తలుపేసాను. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే, సత్యము మిథ్య దీంట్లో మీకు దుఃఖాన్ని ఏది ఇస్తుంది? లేకపోతే దాన్ని పుట్ ఇట్ ఇన్ అదర్ వర్డ్స్, మీకు దుఃఖము కలుగుతున్నది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ 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 అంటే ఆబ్జెక్టివ్, సత్యం అంటే సబ్జెక్టివ్, అది వేరే సంగతి. బట్ ఇట్స్ దుఃఖము కలుగుతున్నది, దుఃఖము గలదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ దుఃఖమునకు హేతువు ఏది? ఏమండి, నేను కొంచెం చేతస్థంగా చెప్తున్నాననే దోషాన్ని నాకు మీరు ఇవ్వనంటే నేను మాట చెప్తాను. ఈ దుఃఖమునకు హేతువు ఏది అని మీరు రేఖాశాస్త్రం తెలుసున్న వాటిని అడిగారనుకోండి, వాడు ఏం చెప్తాడు? ఈ రేఖ ఆ రేఖతోటి కట్ అయిందని చెప్పి దుఃఖం వచ్చిందని చెప్తాడు. అవునా? రేఖలు సత్యము, అవునా? దాన్ని బట్టి దుఃఖము వచ్చినది, ఇది సత్యమే. ఓకే, యు గాట్ ఇట్. తర్వాత లేకపోతే నీ కార్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. 3267, రాంగ్ నెంబర్, అంచేత నీకు దుఃఖం వచ్చింది. అంటే ది కార్ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అండ్ దుఃఖము ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ లీడ్స్ టు ఫ్యాక్ట్. వన్ ఫ్యాక్ట్ కాసెస్ అనదర్ ఫ్యాక్ట్. ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏమిటో మీకు తెలుసు. గ్రహములు ఇలా ఉన్నాయి అంచేత నీకు దుఃఖం వచ్చిందంటే, గ్రహముల యొక్క ఆ గమనము ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ దుఃఖం ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ లీడ్స్ టు ఫ్యాక్ట్. నక్షత్రములు ఉన్నాయి, ఫ్యాక్ట్ లీడ్స్ టు ఫ్యాక్ట్. వాడు శత్రువు, వాడు దుష్టుడు, నా మీద కక్ష కట్టినాడు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, దేర్ఫోర్ ఐఎమ్ సఫరింగ్. ఈ రకంగా జనులు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే దుఃఖము సత్యము నుంచి పుడుతోంది అని అనుకుంటారు. ఇట్ ఈజ్ రాంగ్. అలా ఎన్నడూ ఉండదు. మీకు దుఃఖం పుట్టిందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫాల్స్హుడ్. సత్యము ఎన్నడూ దుఃఖాన్ని కలిగించదు. సత్యము లిబరేట్ చేస్తుంది. ట్రూత్ లిబరేట్స్. ఇట్ డజంట్ కాజ్ పెయిన్ టు ఎనీవన్. ఇట్ ఈజ్ ఆల్వేస్ ద ఫాల్స్హుడ్ దట్ కాజెస్ పెయిన్. అంటే అలాంటారు ఏమిటంటే, ఆయన ప్రాణం పోయాడు, అలా శవం పడుంది, ఈమె దుఃఖిస్తున్నారు. ఆమె దుఃఖమునకు చావు అనే సత్యము కారణం కాదు. ఎందుకో తెలుసిన,
చావు సత్యము కాదు. చావు సత్యము కాదు. ఎవడు చచ్చిపోయినాడని ఆమె అనుకుంటుందో వాడు చచ్చిపోలేదు. ఏ తత్వమునకు చావు లేదో ఆ తత్వమునకు చావు ఉన్నదని భ్రమపడే ఆమె దుఃఖిస్తుంది. చావు సత్యము కాదు. అలా అంటారు ఏమిటండి, వాడికి డబ్బు నష్టం వచ్చింది స్టాక్ మార్కెట్లో, వాడు దుఃఖిస్తున్నాడు. ధన నష్టము సత్యము కాదు. ఎందుకంటే ధనమును కలిగి ఉండుట ఎన్నడూ సత్యము కాదు, ధనము తొలగిపోవుట కూడా సత్యము కాదు. అది సత్యము కాదు, అది ఫాల్స్హుడ్. ఫాల్స్హుడ్ మూలంగా వీడు దుఃఖిస్తున్నాడు. మనీ యూ డోంట్ ఓన్ ఇట్, దెర్ఫోర్ యూ నైదర్ గెయిన్ ఇట్ నాట్ లూజ్ ఇట్. Therefore, I lost the money is the falsehood, and therefore he is suffering from falsehood. Suppose the truth, I don't own money, I neither own it nor lose it, that is the truth. అప్పుడు సఫరింగ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ ఒక్క సూత్రం ఏమిటంటే, అన్ని సందర్భములలో అసత్యము మాత్రమే దుఃఖమును కలిగించును, సత్యము ఎన్నడూ దుఃఖమును కలిగించదు. సత్యము దుఃఖమును కలిగించే ప్రసక్తియే లేదు. పైగా సత్యము లిబరేట్ చేస్తుంది మిమ్మల్ని. ఇట్ లిబరేట్స్ యూ. అంచేత దుఃఖానికి ఒక మహాత్ముడు డెఫినేషన్ చెప్పాడు. శోకము లేక దుఃఖము. శోకో హి నామ ప్రజ్ఞాపరాధ ఏష. మనం ప్రజ్ఞలు అనుకుంటున్నాం. ఈ శోకం అనేది ఉన్నదే, అది నీ థింకింగ్లో, నీ ఆలోచనలో, నీ అండర్స్టాండింగ్లో, నీ అవగాహనలో ఎక్కడో దోషము గలదు. దాని పేరే దుఃఖము. నీ థింకింగ్ని, నీ అండర్స్టాండింగ్ని నువ్వు కరెక్ట్ చేసుకో, దుఃఖమునకు తావు ఉండదు. అంచేతనే జ్ఞాని అజ్ఞానులైన జనులను దుఃఖిస్తుంటే చూసి వీళ్ళు లో ఇంటెలిజెన్స్ అంచేతను దుఃఖిస్తున్నారు అని నిశ్చయించుకుంటాడు. అది శ్లోకము. ఓకే, శ్లోకం అనేద్దాము. ప్రజ్ఞాప్రాసాదమారుహ్య శోకశోకవతో జనాన్ అప్రమత్తః పర్వతస్థో యథా భూస్థాన్ ధీరో బాలానవేక్షతే. అప్రమత్తః ప్రమత్తేషు సుప్తేషు బహుజాగరః సుమేధాయాతి హిత్వాశ్వాన్ దుర్బలాన్ యవనో యథా. ఈ శ్లోకాలకి ఛాయ అనదగ్గ శ్లోకాలు గీతలో కనపడతాయి. సో జ్ఞాని అన్నవాడు దేని ఎడల నిద్రిస్తూ ఉంటాడో సామాన్య జనులు దాని ఎడల మెలకువగా ఉంటారు. యస్యాన్ జాగ్రత్త భూతాన్ని సా నిశా పశ్యతో మునే అని సెకండ్ లైన్. దాన్ని యా నిశా సర్వభూతాన్ని, దాని ఛాయ ఇది అన్నట్టుగా ఉంటుంది శ్లోకం. ఏషు సుప్తేషు జాగ్రత్త అని కఠోపనిషత్తులో మంత్రము కూడా గలదు. సుప్తేషు బహుజాగర ప్రమత్తేషు అప్రమత్త. అంటే జనులు చుట్టూ జనులు ప్రమాదంలో ఉంటారు. ప్రమత్తేషు సత్సు డోంట్ ఎమ్యులేట్ దెమ్. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కదా అని, ప్రమాదము అంటే అజాగ్రత్త, అసావధానము, అలా ఉంటారు. అలా ఉన్నారు కదా అని వాళ్ళతో పాటుగా నువ్వు కూడా అసావధానంగా ఉండవద్దు. చూడండి, జీవితము ఎలా ఉండాలో తెలిసిన క్లీన్ అండ్ ఆర్డర్లీగా ఉండాలి. క్లీన్గా ఉండాలి. క్లీన్ అంటే ఏమిటి? అసత్యం పలకవద్దు. ఎందుకు అసత్యం పలకడం? ఒకవేళ అసత్యం పలకడం ఇష్టం లేకపోతే అప్పుడు మనం సమాధానం చెప్పడం ఇష్టం లేదు, అసత్యం చెప్పడం ఇష్టం లేదు, అప్పుడు మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను, ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎ లై అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. అంతే తప్ప అసత్యమును పలకవద్దు. బీ క్లీన్. డ్రెస్ వేసుకుంటారు, బీ క్లీన్. ఖరీదైన డ్రెస్ కాదు వేసుకోవటం, క్లీన్ డ్రెస్ వేసుకోవాలి. తర్వాత మనస్సు వచనము క్లీన్గా ఉండాలి. సత్యమే మాట యొక్క క్లీన్లీనెస్, ఇంకంతకంటే ఉంటుంది. మనస్సు క్లీన్గా ఉండాలి. అంటే మ్యానిపులేటివ్గా
మన తెలుగులో మసి పూసి మారేడుకాయ అనేది ఒక సామెత. అంటే అది మారేడుకాయ కాదు, దానికి ఏదో దుమ్ము ఏదో పూసి దాన్ని మారేడుకాయలాగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అలాంటి సామెత అలా వచ్చి ఉంటుంది ఆ సామెత. అలాంటి మ్యానిపులేటివ్గా చేయకూడదు. వై షుడ్ యూ డూ దాట్? బీ ఓపెన్, బీ క్లీన్ లైఫ్ ఉండాలి. ఆ క్లీన్ లైఫ్ మీరు పెట్టుకోలేకపోతున్నారు అంటే మీరు ప్రమాదంలో పడిపోయారన్నమాట. తర్వాత ఆర్డర్లీ లైఫ్ ఉండాలి, అనుశాసనబద్ధమైన జీవితం ఉండాలి. చాలా పనులు చేయనక్కర్లా, కంగారుగా కొద్ది పనులను అనుశాసనబద్ధంగా చేసుకున్న సరిపడుతుంది. సో అనేక పనులను నెత్తిన వేసుకుని వాటిని సగం తెలుగులో సామెత ఒకటి ఉంది, తిరుపతి మంగళి క్షవరము అని సామెత ఒకటి ఉంది. అది అక్కడ అలాగే మరి అభ్యాసం అయ్యి ఉంటుంది, దాన్ని బట్టి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఘాట్లు పెట్టి ఒక 60 మందిని పెట్టుకుంటాడు, సావకాశంగా వాళ్ళందరికీ ఫినిష్ చేసుకుంటాడు. అలాగా టూ మెనీ కస్టమర్స్ని నెత్తి మీద వేసేసుకుని ఎవరికి సాటిస్ఫాక్టరీగా సర్వీస్ ఇవ్వలేక అలా ఎందుకు చేసుకోవాలి? అది లోభం నుంచి వస్తుంది ఆ లక్షణం. డోంట్ బీ లైక్ దాట్. బీ వెరీ డిసిప్లిన్డ్ అండ్ ఆర్డర్లీ. అటువంటి లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రమాదం అనేదాన్ని చెప్తున్నా. ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసిన, లైఫ్ యొక్క లక్ష్యం విషయంలో ప్రమాదమునకు తావు ఎంతైనా ఉన్నది. బిజినెస్ మ్యాన్ ఎలా జీవిస్తాడంటే, ఒక బిజినెస్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయటము జీవిత లక్ష్యం అన్నట్టుగా జీవిస్తాడు. తెలివైన బిజినెస్ మ్యాన్ అలా ఉండడు. తెలివైన బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడంటే, బిజినెస్ నడుస్తూ ఉంటుంది, ది ఫిజికల్ థింగ్స్ హ్యాపెన్, మన జీవిత లక్ష్యము సత్య సాక్షాత్కారము కావాలి అని అనుకోవాలి వాడు. అలా తెలుసుకుంటే తెలివైన బిజినెస్ మ్యాన్కి అది ప్రమాదంలో పడలేదు అని మనం చెప్పవచ్చు. ఈ బిజినెస్ని బాగా పెంచటమే జీవిత లక్ష్యము అని అనుకుంటే వాడు ప్రమాదంలో పడ్డాడు. కాబట్టి ఇప్పుడు హీరో ఉంటాడు, ఇంకా నేనే మునగాడిని, సూపర్ హీరోని అని అహంకరించాడు అనుకోండి, ప్రమాదంలో ఉన్నాడు. వీడు పోతాడు, ఇంకొకడు వస్తాడు. వీడు వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి జీవిత లక్ష్యం విషయంలో సరి అయిన దృష్టి ఉండాలి. ఈ కర్మ చేసి వాళ్ళు జీవిత లక్ష్యము ఇంకా కర్మలు చేయడం అనుకుంటారు, దే ఆర్ రాంగ్. ఉపాసకులు వాళ్ళు ఏదో పిచ్చి లక్ష్యం ఏదో పెట్టుకుంటారు, దే ఆర్ రాంగ్. వీళ్ళందరూ ప్రమాదంలో ఉంటారు, ప్రమత్తులై ఉంటారు వీళ్ళందరూ. అంటే లౌకికులు, కర్మఠులు, ది సోకాళ్ళు ఉపాసకాస్ చాలా జిడ్డుగా ఉపాసనని పట్టుకుని ఉంటారే, ద్వైత ప్రధానంగా ఉంటారు. ఉపాసన అంటే మరి ద్వైత ప్రధానమే కదా. అద్వైతము అద్వైతానికి తీసుకెళ్ళేదిగా ఉండాలి, కానీ వితిన్ ది ద్వైత ఏవో గోల్స్ పెట్టుకుని వాడు అసత్యాన్ని పరిశూ చేస్తున్నట్టే అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా లౌకికులు, కర్మఠులు, ఉపాసకులు అందరూ కూడా ప్రమత్తులే. వీళ్లతో పాటు కలిసిపోయి, అటు లౌకికుల్లో కలిసిపోయి ఒక లౌకికుడు వాతావరణంలో కొట్టుకుపోవడం, అయితే కర్మఠుల్లో పడిపోయి కర్మలు చేసేసుకుంటాం, బతికేయటం, ఇంకా వేరే జీవితము లేదన్నట్లుగా, లేకపోతే ఉపాసకులలో పడిపోయి ఆ జిడ్డుని ఒళ్ళంతా ఆముదం జిడ్డులాగా పెట్టేసుకుని దాంట్లోనే గిలగిల్లాడిపోవటం, అది తెలివి తక్కువ. ఈ ప్రమత్తత సమాజంలో అంతటా విస్తరించి ఉంటుంది. దాన్ని గుర్తించి నీవు ఆ ప్రమత్తతలో పడకుండా ఉండుము. అప్రమత్త ప్రమత్తేషు. కాబట్టి చూడండి, అప్రమాదము మీరు అనుకున్నంత కఠినము కూడా కాదు. ప్రమాదంలో పడే దుఃఖాలను అనుభవించడం కంటే కొద్దిపాటి డిసిప్లిన్ పెట్టుకుని అప్రమాదమును అభ్యాసం చేయుటయే సరళము. కాబట్టి ఆ ప్రమాదాన్ని మనము పట్టుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం ఏమిటో తెలుస్తుందండి. ద డిజైర్స్, ద ఫియర్స్ అండ్ ద రాంగ్ ఐడియాస్ అబౌట్ వన్ సెల్ఫ్, ఈ మూడింటిని కలిపి ప్రమాదము అని మనం డిఫైన్ చేయవచ్చు.
డిజైర్స్ పెట్టుకున్నాడంటే తన పూర్ణత్వాన్ని విస్మరించాడు కదా, అది ప్రమాదమే. తర్వాత ఫియర్స్ పెట్టుకున్నాడంటే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అనే ఆత్మస్వరూపమును వీడు తెలుసుకోలేకపోయినాడు, పప్పులో కాలు వేసినాడు అనే అర్థం కదా. తన స్వరూపము అది అవినాశి, దానికి ఏ రకమైన భయము ఈ సృష్టిలో లేనే లేదు. ఆ సత్యాన్ని వీడు తెలుసుకోలేకపోయినాడు కదా, అది పెద్ద ప్రమాదము. తర్వాత రాంగ్ ఐడియాస్, ఆత్మస్వరూపము వర్ణ వర్గ కుల మత ఇత్యాది వివక్షలన్నిటికీ అతీతమైనది అనే సత్యమును విస్మరించి తను ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో కట్టు చేసేసుకుని ఆ రకంగా వాడు జీవిస్తున్నాడంటే వాడు ప్రమాదంలో పడ్డట్టే కదా. కాబట్టి ముఖ్యంగా ప్రమాదమును డిఫైన్ చేయాలంటే డిజైర్స్, ఫియర్స్ అండ్ రాంగ్ ఐడియాస్ అబౌట్ వన్ సెల్ఫ్, ఈ మూడు కలిపి ప్రమాదం యొక్క ప్రధాన లక్షణం. అలా పడకుండా మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత సుప్తేషు బహుజాగర, జనులు వాళ్ళు సుప్తేషు నిద్రపోతూ ఉంటారు. నిద్ర అంటే అర్థం ఏంటండి? నిద్ర తత్వమజానత, సో అన్యథా గృహత స్వప్న మాండూక్యకారిక. ఉన్నదానిని తప్పుగా తెలుసుకుంట స్వప్నము, ఏమీ తెలియకుండా మూర్ఖంగా ఉండుట నిద్ర. అది ఇక్కడ నిద్ర అంటే, అంతేగాని నిద్రపోవద్దని కాదు, హాయిగా నిద్రపోవాలి, నాట్ దాట్. సుప్తేషు బహుజాగర. కాబట్టి ఆ లో ఇంటెలిజెన్స్ అంటాను చూడండి నేను, లో ఇంటెలిజెన్స్ అని, దట్ ఈజ్ నిద్ర. అంటే స్వరూపజ్ఞానము సుతరాము లేకుండుటయే ఆ నిద్ర నుండి వీడు బయటపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జాగరూకతలో ఉండాలి. జాగరూకతని ఏ విధంగా మనం చెప్పవచ్చునంటే, మీరు వినయమును కలిగి ఉండాలి. బీ హంబుల్, బీ సింపుల్, బీ సింగిల్, బికాస్ దట్ ఈస్ ది ట్రూత్. సింపుల్ అండ్ సింగిల్, అది మీ స్వరూపము యొక్క సత్యం. అది మీరు సింపుల్ అంటే ఆత్మ ఏ విశేషములు లేవు దాంట్లో, అది నిర్విశేషము. దాని ఎందుకు గుణములు లేవు, నిర్గుణము. అది పదముల చేత ఇట్ ఈస్ సో సింపుల్ దట్ యూ కెనాట్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ వర్డ్స్. ఏమాత్రం కాంప్లెక్సిటీ ఉన్నా అది పదముల చేత డిస్క్రైబ్ అయిపోతుంది. దాన్ని పదముల చేత మీరు వ్యాఖ్యానం చేయలేకపోయినారంటే ఇట్ ఈజ్ అట్టర్లీ సింపుల్. దట్స్ వై యూ కెనాట్ యూజ్ ఎ వర్డ్ టు డిస్క్రైబ్ ఇట్. డిస్క్రైబ్ చేయాలంటే దానికి కొంత సింప్లిసిటీ. ఇప్పుడు ఆకాశము సర్వత్రా అవకాశము, దాని ఎందు ఏ గుణము, రంగు, రుచి, వాసన ఏమీ లేవు. దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? వర్ణించలేరు. ఆత్మస్వరూపము అట్టిది. ఇట్ ఈస్ సింపుల్ అండ్ దెన్ ఇట్ ఈస్ సింగిల్. సింగిల్, మీరు ఎన్ని రిలేషన్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు, అల్టిమేట్లీ యు ఆర్ సింగిల్. నేను చెప్పే కదండి, రాత్రి 12ంటికి తెలివి వచ్చిందండి, మీకు శరీరంలో అనారోగ్యంగా ఉన్నది, ఏదో నొప్పి ఉన్నది. ఆర్ యూ సింగిల్ ఆర్ ఆర్ యూ ఇన్ ది మిడిల్ ఆఫ్ సో మెనీ ఫ్యామిలీ మెంబర్స్? యూ టెల్ మీ, వాట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్? యు ఆర్ సింగిల్. యు ఆర్ సింగిల్. మీకు నొప్పితోటి ఇంట్లో వాళ్ళని లేపారనుకోండి, వాళ్ళు పైకి చెప్పకపోవచ్చు, మొత్తానికి లేస్తారు. ఫస్ట్ డే అయితే పాపం ఏదో కన్సర్న్తో లేస్తారు. ఇది ఒక రొటీన్ కింద మీరు చేసి పెట్టే ప్రయత్నం చేసినట్లయితే దే విల్ బీ ఇన్ ట్రబుల్. అప్పుడు వాళ్ళు రెసిస్ట్ చేస్తారు. ఫస్ట్ డే అయితే లేస్తారు, ఏదో కొంత కన్సర్న్ ఉంటుంది, ఏదో మందో మాకో ఇస్తారు, ఇంకెప్పుడు కళ్ళు మూసుకు పడుకోమ్మా అని సలహా చెప్పి వెళ్ళి వాళ్ళు పడుకుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. అది దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఏమిటది? యు ఆర్ సింగిల్. దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అది మీరు ముందే గ్రహించేస్తే ఇంక ఇతరులను ఇబ్బంది కూడా పెట్టక్కర్లేదు. యు ఆర్ సింపుల్, యు ఆర్ సింగిల్ అండ్ యూ మస్ట్ బి హంబుల్. వినయంగా ఉండాలి. అంటే డ్రెస్ ఇతరుల కోసం కాదు, ఒక పర్పస్, ఇట్ సర్వీస్. డ్రెస్కి పర్పస్ సివిల్ సొసైటీలో డ్రెస్ ఉండాలి. తర్వాత డ్రెస్ అనేది బాడీని ఎలిమెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి డ్రెస్ ఉండాలి. దట్స్ ఇట్. ఆ డ్రెస్ ఎలా ఉండాలంటే నలుగురిలో కలిసిపోయిట్లో ఉంటే మంచిది. ఏదో సన్యాసము, దాని రంగు, ఆ విషయం అలాంటి అపవాదం పక్కన పెడితే యు మెర్జ్ ఇన్ ది క్రౌడ్, అలా ఉండాలి.
దట్ ఈస్ ది హ్యూమిలిటీ, హంబుల్ నేచర్. కాబట్టి మీరు సింగిల్ అండ్ సింపుల్ ఇది నా స్వరూపము అనే జాగరూకతతో జీవించాలి. అంతేగాని ఈ సంసారుల వలె మేము వీఆర్ ఇన్ కమాండ్ ఆఫ్ ది హోల్ సిచ్యువేషన్ అనే భ్రమలో, ఒక తత్వము తెలియని అజ్ఞాన నిద్రలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఆ అప్రమత్త ప్రమత్తేషు సుప్తేషు బహుజాగర. మీరు మంచి తెలివితేటలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అదే సుమేధాః. మంచి తెలివితేటలను ఈ విధంగా కలిగి ఉండి మీరు జీవితంలో ముందుకు సాగిపోవాలి. అప్పుడు మీరు జీవితంలో ఏ ఆటంకములు లేకుండా చక్కగా సాఫీగా మీరు వెళ్ళిపోగలుగుతారు. ఎలా అయితే రోగం వచ్చి కాలు విరిగి కుంటుకుంటూ ముందుకు సాగలేకుండా ఉన్న గుర్రములను దాటుకొని వాయువు ముందుకు వెళ్ళిపోతుంది. ఈ గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాల్లాగే రథం, ఆ రథం మీద కూర్చుని ప్రయాణం చేస్తూ ఉంటారు, లేదా గుర్రం ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆ గుర్రాలు అవి నీరసపడిపోయి ఉన్నాయి, దుర్బలములై ఉన్నాయి, అవి కుంటుకుంటూ నడుస్తున్నాయి. వాటిని నమ్ముకుని, వాటిని ఆశ్రయించుకుని వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎంత ముందుకు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అదే గాలి ఉందనుకోండి, దానికి ఏ ఆటంకము లేదు. ఆ దుర్బలములైన అశ్వములతో పోలిస్తే గాలి ఎంత సాఫీగా ఆటంకములు లేకుండా ముందుకు సాగిపోతూ ఉంటుందో, ఆ రకంగా ప్రమాదం అనేది దగ్గరకు రానివ్వకుండా జాగరూకుడుగా ఉంటూ మంచి తెలివితేటలతో ఇంటెలిజెంట్ లైఫ్, సత్యమును ఆశ్రయంగా చేసుకుని జీవించేటువంటి ఇంటెలిజెంట్ లైఫ్ గలవాడు జీవితంలో ఆటంకములు అడ్లు లేకుండా సాఫీగా స్మూత్గా ముందుకు దూసుకుపోతూ ఉంటాడు. అది జవనహ అంటే రేస్ హార్స్ అన్నాడా? అది జవనహ అంటే గాలేమో అనుకున్నాను. అంటే రేస్ హార్స్ అనే అనాలి. అంటే దుర్బలములైన అశ్వములను మంచి వేగముగా పరిగెత్తే అశ్వము వలె వీడు ఈ లో ఇంటెలిజెన్స్ పీపుల్ అందరినీ కూడా వెనకాల వదిలిపెట్టేసి వీడు జీవితంలో ముందుకు వెళ్ళిపోతాడు, ఆ మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకుంటాడు అనే అభిప్రాయం. మళ్ళీ అందాము శ్లోకం, పదచ్ఛేదం అందాము. అప్రమత్తః ప్రమత్తేషు సుప్తేషు బహుజాగరః సుమేధాః యాతి హిత్వా అశ్వాన్ దుర్బలాన్ జవనః యథా. ప్రమత్తేషు అందరూ ప్రమాదములో ఉండగా, అప్రమత్తః ప్రమాదము లేనివాడై, సుప్తేషు అందరూ అజ్ఞాన నిద్రయందు ఉండగా, బహుజాగరః అధికమైన జాగరూకత కలవాడై, సావధానత గలవాడై, సుమేధాః చక్కని తెలివితేటలు గలవాడు, సృజనాత్మకమైన ఆలోచన గలవాడు. జవనః వేగం మంచి గుర్రము, దుర్బలాన్ బలహీనములైన, అశ్వాన్ యథా గుర్రములను వలె, హిత్వా అజ్ఞానులైన జనులను విడిచిపెట్టి, యాతి ముందుకు సాగిపోవును. ఓకే. అప్రమత్తః ప్రమత్తేషు సుప్తేషు బహుజాగరః సుమేధా యాతి హిత్వాశ్వాన్ దుర్బలాన్ జవనో యథా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.